సలాం, నమస్తే, అందరికీ స్వాగతం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు పితాని డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన ఎంతోమంది ఆయన అభిమానులకి వాళ్ళకి నమస్కారం. సో అందరూ మాట్లాడేశారు, ఇంకా ఎక్స్ట్రాగా నేను మాట్లాడాల్సింది ఏం లేదు, అన్ని విషయాలు చెప్పేశారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, చాలామంది బర్త్డే సెలబ్రేషన్ అన్నప్పుడు చాలా ధూమ్ధామ్గా చేస్తారు. కానీ రామకృష్ణ గారు అలా కాకుండా ఆయన దీక్ష సినిమా ఆడియో ఫంక్షన్ ఆ రోజు పెట్టుకొని చిన్నారులకి ఇక్కడ ఒక అవకాశం, డాన్స్ పర్ఫార్మెన్స్కి ఒక అవకాశం ఇవ్వడం చాలా మంచి విషయం అది. అలాగే సినిమా ఇప్పుడు అందరూ మాట్లాడారు, సినిమాలో వచ్చేసి ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి సాంగ్ తీయాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. సో ప్రతిదీ ఏంటంటే ఇలాంటి సాంగ్ పెట్టాలి, ఐటమ్ సాంగ్ పెట్టాలా, ఎవరిని పెట్టి తీయాలి, ఇలా ఆలోచిస్తుంటారు. కానీ రామకృష్ణ గారు సినిమాలో ఒక దేశభక్తి మీద ఒక సాంగ్ కంపల్సరీగా ఉండాలి. అందరూ ఇందాక మురళి ఎవరైతే ప్రాణం మన కోసం వదిలాడో ఆయనది మెయిన్గా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా ఏంటంటే రెగ్యులర్గా ఏదో ఆర్మీలో ఏదో చూపించిన సాంగ్ లేకుండా అది కూడా ఒక మంచి కమర్షియల్గా మంచి థ్రిల్లింగ్గా తీయడం చాలా బాగుంది. సో ముందుగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, అలాగే మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఆయన వచ్చిన తర్వాత ఎంతోమంది చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ పాపం విషయాలు తెలియక సినిమాలో దిగిన తర్వాత ఇరుక్కున్న తర్వాత ఈయన వచ్చేసి వాళ్ళని బయట లాగి థియేటర్ దొరకకపోతే థియేటర్లు కూడా వాళ్ళకి ఇచ్చి అలా చేయడం నిజంగా చాలా మంచి విషయం. అదే మాదిరిగా 24 క్రాఫ్ట్స్ ఇక్కడ ఏదైతే ఉన్నారో చాలామంది ఉద్యోగం లేకుండా చాలామంది పాపం ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఆయన సినిమాలు అంటే వేరే ప్రొడ్యూసర్స్కి రికమెండ్ చేస్తూ తన సినిమాల్లో కూడా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అండ్ ముఖ్యంగా దీక్ష సినిమా ఈరోజు హీరో కిరణ్ ఉన్నారు ఇక్కడ, హీరోయిన్ అక్ష గారు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి, నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. సినిమా ఇందాక ఆయన చాలా విషయాలు కిరణ్ గురించి చెప్పారు, స్క్రీన్ మీద చూస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది. అలాగే అక్ష గారు కూడా చాలా మంచి డాన్సరే కాదు, చాలా మంచి ఫైటర్ కూడా, ఆవిడ కరాటే బ్లాక్ బెల్ట్ కూడా. సో మంచి ఆర్టిస్టులు పెట్టి ఆయన సినిమా చేశారు. మనం థియేటర్లో వెళ్ళి సినిమా చూడాలి. సినిమాని మనం ఏంటంటే ఆయన జూన్ 12వ తారీఖు చెప్పుకున్నారు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిక్చర్ వెళ్ళి మీరు థియేటర్లో చూడాలి. ఈరోజు ఆడియో ఫంక్షన్ జరిగింది. రాజ్ కిరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మంచి సాంగ్స్ ఇచ్చారు, వెరైటీ సాంగ్స్ ఇచ్చారు. ఓవరాల్గా పిక్చర్లో కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. సో మన ఆశీర్వాదం ఒకటే కావాలి కాబట్టి అందరు వెళ్ళి సినిమాని థియేటర్లో చూసి పిక్చర్ని విజయం చేయాలి. ఎందుకంటే ఆయన ఫర్దర్గా కూడా చాలా ప్లానింగ్లో పెట్టారు. సో అన్నీ విజయం జరగాలి. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఐ విష్ హిమ్ గుడ్ హెల్త్, వెల్త్, పీస్, ప్రాస్పరిటీ, హ్యాపీనెస్ అండ్ ఆల్వేస్ స్మైల్ ఇన్ ద ఫేస్. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాలో ఒక చక్కటి